అన్ని పేపర్లను ఇదే వార్త ఇగో కక్ష సాధించే వాడినైతే కుటుంబం అంతా జైల్లోనే. ఇవాళ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడేవారు కాదు. ఎంపీని 16 రోజులు ఒంటరిగా బంధించారు. జైల్లో రాత్రి నిద్రపోకుండా లైట్లు వేసి వేధించారు. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ రుణమాఫీ 16,908 కోట్లే. 10 నెలల్లో 20,616 కోట్లు మాఫీ చేశాం. 10 ఏళ్ల పాలన మా 10 నెలలతో పోల్చండి. అభినందించాల్సింది పోయి కడుపులో కత్తుల. కేటీఆర్ గుంటూరు తెలివితేటలు ఇక్కడొద్దు. పల్లెటూరులో చదివి సీఎం అయ్యాను అని నా పైన అక్కసు. ప్రాజెక్టులు కట్టింది మీ ఫామ్ హౌజుల కోసమే. ఎవరెవరు ఎక్కడ ఎవరు కొన్నారో నిజ నిర్ధారణ కమిటీ వేద్దామా? కేటీఆర్ హరీష్ రావులకు పార్టీ కుర్చీపై ఆశ. నేపాల్ తరహాలో కేసీఆర్ను తప్పించే కుట్ర. బడ్జెట్పై చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు. మేము అదే అంటున్నాం, మీరు ఏం కక్ష సాధించాల్సిన అవసరం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోయి ఉంటే ఇవాళ ఈ పాటికి వాళ్ళంతా జైల్లో ఉండేవాళ్ళు. ఎందుకు లేరు అన్నదానికి మీరు సమాధానం చెప్పండి. కాళేశ్వరం విచారణ ఎందుకు మొత్తం కాళేశ్వరం మీద జరగట్లేదు? తెలంగాణ ప్రజలకు ఆన్సర్ చేయండి. ఓన్లీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళకే ఎందుకు పరిమితం చేశారు? మెగా కృష్ణారెడ్డి కట్టిన మిగతా 90% ప్రాజెక్టు మీద ఎంక్వైరీ ఎందుకు లేదు? మేడిగడ్డ కుంగిన జస్ట్ ఒక సంవత్సరం ముందే మేడిగడ్డ పంప్ హౌస్ మునిగిపోయింది కదా. బాహుబలి మోటార్లన్నీ మునిగిపోయినాయి కదా. అసలు ఆ ఖర్చు ఎవడు పెట్టిండో, కాంట్రాక్టర్ పెట్టిండా, గవర్నమెంట్ పెట్టిండా, ఇంతవరకు క్లారిటీ లేదు. మరి ఆ 90% ప్రాజెక్టు మీద, మిగతా 90% ప్రాజెక్టు మీద ఎందుకు ఎంక్వైరీ లేదు? ఏం కక్ష సాధించాల్సిన అవసరం లేదు ఇక్కడ. మీకు ఇష్టమైతే, మీకు ఇష్టం లేకపోతే ఎంక్వైరీలు, విచారణలు ఉంటాయా? ఉండయి కదా. ఇది ప్రజల నుంచి అడుగుతున్న ప్రశ్న, ప్రజలు అడుగుతున్న ప్రశ్న. ఎటుపోయింది ఫార్ములా కార్ రేసు? ఎటుపోయింది ఫోన్ ట్యాపింగ్? ఎటుపోయింది ఫోన్ ట్యాపింగ్? ఏమైనా ఈ కేసులన్నీ? ఎటుపోయినాయి ల్యాండ్ కేసులన్నీ? ఎటుపోయింది టానిక్ కేసు స్కాము? ఎటుపోయింది హరితహారం స్కాము? ఇవన్నీ వేల కోట్ల స్కామ్లు అండి ఇవన్నీ. మీరు ఇంకెన్ని రోజులు మీరు మాట్లాడగలుగుతారు? ఎన్ని రోజులు మీరు మాట్లాడగలుగుతారు? ఈ బడ్జెట్ అయిపోయింది, ఇంకొక 5-6 నెలలు. ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళని ఎవరిని వాళ్ళ దగ్గర నుంచి ఏమీ రికవరీ చేయకుండా, వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉండి ఇంకో 6 నెలల తర్వాత మీరు అవినీతికి పాల్పడ్డారనే క్వశ్చన్ వాళ్ళని మీరు చేయగలుగుతారా? రేపు పొద్దున అంటారు, అవును మేము అవినీతి చేస్తే మమ్మల్ని ఎందుకు లోపలేయలేదు అంటారు వాళ్ళు. రిటర్న్ క్వశ్చన్ అడుగుతారు. ఏం సమాధానం ఉంటుంది మీ దగ్గర? అంత ఉత్తదే అండి డిబేట్ అంతా. అంత చెత్త డిబేట్ ఆ అసెంబ్లీలో కూడా. అసలు విద్య మీద, వైద్యం మీద, ఉపాధి మీద, నిరుద్యోగుల అంశాల మీద వీళ్ళు బయటికి రాగానే ఏమైనా ఉంటాయా? కోల్పోయిన భూముల మీద, ధరణి మీద, ఇట్లాంటి వాటి మీద ఏదో ఎవరికి వచ్చినట్టు వాళ్ళు లేచి నిలబడి మాట్లాడడం, అవతలపడడం అంతే. కొంచెం మసాలా యాడ్ చేసి ఇక అది నేను ఇదని ఈయన ఆయన తిట్టుకోవడం తప్ప ఏమీ లేదు ఇందులో. తనది కక్ష సాధించే మనస్తత్వమే అయితే మొత్తం కేసీఆర్ కుటుంబం ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో ఉండేది. గురువారం బడ్జెట్ పైన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కక్ష, పగ, ప్రతీకారాలకు పోతున్నారని బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన ఆరోపణలపైన సీఎం తీవ్రంగా స్పందించారు. తాము నిజంగా కక్ష సాధింపునకు పాల్పడితే బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలో కూర్చొని నోటికొచ్చినట్లు మాట్లాడేవారు కాదు. తనను ఉంచిన చెంచల్గూడ జైల్లోనూ, చెర్లపల్లి జైల్లోనూ ఉండేవారు. డ్రోన్ ఎగరేస్తే 500 రూపాయల జరిమానా విధిస్తారు. బీఆర్ఎస్ వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంపీనని కూడా చూడకుండా నన్ను చెర్లపల్లి జైల్లో పెట్టారు. కరుడుగట్టిన నేరగాళ్లను బంధించినట్లుగా బంధించారు. 16 రోజుల పాటు కంటికి మనిషి కనిపించకుండా నక్సల్స్ను ఉంచే డిటెన్షన్ సెల్లో ఉంచారు. వాళ్ళు అట్లా చేసారు దుర్మార్గులు. వాళ్ళు ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళిపోయినారు. మరి వాళ్ళ హయాంలో ఎవరైతే ప్రజల మీద దాడి చేసి అరాచకం చేశారో ఆఫీసర్లంతా ఇప్పుడు ఏడున్నారు? మీ దగ్గరే ఉన్నారు కదా. తెలంగాణ భూములను కొల్లగొట్టిన దాంట్లో నవీన్ మిట్టల్ ఏక్ నెంబర్ కల్ప్రిట్. ఎక్కడున్నాడు? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే, ఇట్లా విషయాలన్నీ మనం బయటికి తీస్తే అంతా మీ చుట్టే ఉన్నారు. మళ్ళా ఒక జయేష్ రంజన్ మీరే మాట్లాడి రానాడు, ఒక అరవింద్ కుమార్, ఒక జయేష్ రంజన్, ఒక సోమేష్ కుమార్, ఒక రజత్ కుమార్. ఇక్కడ ఈ బ్యాచ్ అంతా ఏడుంది? ఇగో లేని రంకులు అంటగట్టినప్పుడు నీతులు గుర్తుకు రాలేదా? భార్య, పిల్లలు, కుటుంబాలు మీకేనా? వేరే వాళ్లకు ఉండవా? మా ఇంట్లో పిల్లలపైన బూతులు మాట్లాడింది ఈ ముఖ్యమంత్రి కాదా?
సీఎంకు ఇంత అసహనం, ఆవేశం, నిస్పృహ ఎందుకు అర్థం కావట్లే. ఆయనలో ఒక అపరిచితుడు దాగి ఉన్నాడు. ప్రతీకారంతో మీకే నష్టం. తెలంగాణ జాతిపిత ముమ్మాటికి కేసీఆర్, బూతుపిత రేవంత్ రెడ్డి. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ధ్వజమెత్తిన కేటీఆర్. తెలంగాణ జాతిపిత కేసీఆర్ అట. ఇంకేమైనా పిత కాదా? మరి ఆ జాతిపిత ఇంట్లో మండదే. భారతదేశ జాతిపిత దేశంలో ఉన్న ప్రజల మధ్యలో ఉన్నాడు. మరి ఈ తెలంగాణ జాతిపిత ఇంట్లో వండాడేంది? జాతిపిత, భూతిపి, ఇంకేదైనా పితాన్ని పెట్టుకోవాలి. ఇక మీకు పిత కావచ్చేమో, తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం? ముఖ్యమంత్రిగా గెలిపిస్తే 10 ఏళ్ళు నాకే అవతల పడేసారు. ప్రధాన ప్రతిపక్షంలో కూర్చోబెట్టి మాట్లాడవా, క్వశ్చన్ చేయవా అంటే ఇంట్లో వండుకున్నాడు. ఆయన జాతిపిత ఏంది? ఏమంటాడు? ప్రతీకారంతో రగిలిపోతున్నారు, అది మీకే నష్టం అంటుండు కేటీఆర్. మీకు ఏమైందా బాబు? ప్రశాంతంగా ఉన్నారు కదా. కొల్లగొట్టిన సంపాదనతో కులుకుతున్నారు, యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకున్నారు, మీడియాని కొంటున్నారు, ఇంకా అధికారులు మీ చెప్పు చేతలోనే నడుస్తున్నారు. కొన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న ఎంప్లాయీస్ చెప్తున్నారు ఇంకా వాళ్ళదే నడుస్తున్నది అని. మీకు ఏం తక్కువైంది? ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఫెయిల్యూరా లేకపోతే మీ బలమా ఏమో తెలియదు. మీరు అధికారులను ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నారో తెలియదు, కానీ మీది ఇంకా నడుస్తూనే ఉంది కదా. ఏం నష్టమైంది మీకు?